సినీ పరిశ్రమలో 8 గంటల పని వేళల వివాదంపై దర్శకుడు వెంకీ అట్లూరి స్పందించారు. టాలీవుడ్లో పనిచేసే ఏ ఇతర పరిశ్రమల నటులైనా ఇక్కడ వర్కింగ్ కల్చర్ను అర్థం చేసుకొని గౌరవించాలని వ్యాఖ్యానించారు. నటి రవీనా టాండన్ తన సినిమా కోసం వర్కింగ్ అవర్స్ పట్టించుకోకుండా షూటింగ్లో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఇండస్ట్రీని బట్టి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా పనిచేయడం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇతర పరిశ్రమల్లో తాము పనిచేసినా అక్కడి నియమాలనే పాటిస్తామని వెంకీ స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో వర్కింగ్ అవర్స్ అంశంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అన్ని పరిశ్రమల్లో మాదిరిగానే సినీ ఇండస్ట్రీలోనూ 8 గంటలు మాత్రమే పని చేయాలనే నిబంధన తీసుకురావాలని పలువురు నటీమణులు డిమాండ్ చేయడంతో ఈ వివాదం చెలరేగింది. 8 పని గంటల నిబంధనల కారణంగానే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనెను స్పిరిట్ కల్కి 2 ప్రాజెక్ట్ నుంచి వైదొలగాలని వార్తలు రావడంతో అప్పట్లో హాట్ టాపిక్ అయింది. వర్కింగ్ అవర్స్ వివాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉండగా తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరి టాలీవుడ్ వర్కింగ్ కల్చర్ పని గంటలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. లక్కీ భాస్కర్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా వెంకీ అట్లూరి ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో 8 వర్కింగ్ అవర్స్ వివాదం కారణంగానే దీపికా పదుకొనె స్పిరిట్ కల్కి 2 సినిమాల నుంచి తప్పుకుందనే విషయాన్ని యాంకర్ ప్రస్తావించారు. దీనిపై వెంకీ స్పందిస్తూ ఒకవేళ తాను హిందీ సినిమా చేయాలనుకుంటే ముందుగా బాలీవుడ్ వర్కింగ్ కల్చర్ గురించి తెలుసుకొని అందుకు అనుగుణంగా వర్క్ చేస్తానని, అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చేవారు ఎవరైనా సరే తమ కల్చర్ను అర్థం చేసుకుని పని చేయాలని బదులిచ్చారు. నేను లక్కీ భాస్కర్ సినిమా కోసం ముంబైలో 11 రోజులు షూటింగ్ చేశాను. అది తెలుగు సినిమా. ఇక్కడ జనాలు ఎలా ఉంటారో, ఎలా వర్క్ చేస్తారో నాకు తెలియదు. ఇక్కడ కాల్ షీట్స్ ఎలా ఉంటాయో తెలియదు. నాకు అసలు వాటిపై ఐడియా కూడా లేదు. కానీ నేను హిందీలో సినిమా చేయాలి అనుకుంటే కనీసం 3 నెలల బ్రేక్ తీసుకొని ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకుంటారు. మీరు ఒక గదిలో ఉన్నప్పుడు ఆ గదిలానే ఉండాలి అంటారు కదా, అలానే ఒక హిందీ యాక్టర్ తెలుగులో వర్క్ చేయాలనుకున్నప్పుడు అదే వర్తిస్తుంది. మీరు తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చినప్పుడు తెలుగు వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టుగా వర్క్ చేయాలి అని వెంకీ అన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీ చాలా క్రమశిక్షణతో కూడుకున్నది. ఇక్కడి సమయం 8 గంటలకే వర్క్ మొదలు పెడతారు. మామూలుగా కాల్ షీట్ ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. కానీ మాకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సాధారణంగా 11 నుంచి 12 గంటల పాటు మేము సెట్లో వర్క్ చేస్తాం. నటీనటులు సుమారు 9 నుంచి 10 గంటల పాటు పనిచేస్తారు. అది మాకు స్టాండర్డ్గా ఉంటుంది. కాబట్టి టాలీవుడ్కు వచ్చే ప్రతి ఒక్కరూ దానికి అంగీకరించాలి. కనీసం దానికోసం చర్చలు జరపాలి. సినిమాలు వదులుకోవడం గురించి నేను మాట్లాడను. కానీ ఎవరైనా తమిళం, మలయాళం లేదా హిందీ ఇండస్ట్రీల నుంచి వచ్చిన వ్యక్తి ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నప్పుడు ఇక్కడి వర్క్ కల్చర్ని అర్థం చేసుకుని ఇక్కడి కల్చర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అని వెంకీ అట్లూరి పేర్కొన్నారు. ఇందుకు ఒక ఉదాహరణ కూడా చెప్పారు. విశ్వనాథన్ సన్స్ సినిమా కోసం నేను హిందీ నటి రవీనా టాండన్తో వర్క్ చేశాను. లాస్ట్ రోజు ఊటీలో షూటింగ్ చేస్తున్నాం. ఆ టైంలో అక్కడ 60 డిగ్రీల టెంపరేచర్ ఉంది. హైదరాబాద్ వాళ్ళకి అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ బాంబే, చెన్నై వాళ్ళకి 60 డిగ్రీలు అంటే గడ్డ కట్టేంత చలి ఉన్నట్టు. కానీ అదే చివరి రోజు షూటింగ్. మాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. కంటిన్యూస్గా 14 గంటల పాటు షూట్ చేయాలి, లేదా కొంత భాగాన్ని అక్కడ షూట్ చేసి ప్యాచ్ వర్క్ ఇంకో వేరే చోట చేయాలి. ఊటీ కలర్ టెంపరేచర్ను మనం ఇతర ఏ ప్రదేశాల్లోనూ ఎక్కడా మ్యాచ్ చేయలేం. అందుకే సూర్య సార్ అక్కడే ఆ రోజు షూటింగ్ కంప్లీట్ చేయడానికి సిద్ధమయ్యారు. నేను రవీనా మేడం మేనేజర్ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి రిక్వెస్ట్ చేశాను. లేదు, మేడం కోప్పడతారు అని ఆయన అన్నారు. మేము మాట్లాడుకుంటున్నది రవీనా గారు విని వెంటనే రూమ్లో నుంచి బయటకు వచ్చారు. నేను అక్కడి నుంచి పరిగెత్తాను. ఆమె నన్ను వెనక్కి పిలిస్తే విషయం చెప్పాను. ఆ రోజు ఆమె ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 12:30 గంటల వరకు వర్క్ చేశారు. ఇదే నేను చెప్పే ఉదాహరణ. మీరు పనిచేస్తున్న చోట వారి వర్కింగ్ కల్చర్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఒకవేళ నేను హిందీ సినిమా చేయాలనుకుంటే బాలీవుడ్ వర్కింగ్ కండిషన్స్ని అనుగుణంగానే వర్క్ చేస్తాను. అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకుంటాను. అంతేకాని నేను తెలుగులో ఉదయం 8 గంటల నుంచి పని మొదలు పెడతాను, మీరు కూడా ఆ టైంకే సెట్స్లో ఉండాలి అని చెప్పను. నేను అక్కడి వర్కింగ్ కల్చర్ ఏంటో అర్థం చేసుకుంటాను.
అక్కడ 24 క్రాఫ్ట్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకున్న తర్వాతే పని మొదలు పెడతాను అని వెంకీ చెప్పుకొచ్చారు. 8 గంటలు మాత్రమే షూటింగ్ చేస్తామనే దీపికా పదుకొనే లాంటి యాక్టర్లు ఇలా కౌంటర్ ఇచ్చారు. తెలుగు సినిమాల్లో నటించాలని అనుకునే వాళ్ళు ఎవరైనా ఇక్కడి వర్కింగ్ కల్చర్కి తగ్గట్టుగా పని చేయాలని అన్నారు. ఒకవేళ తాము హిందీలో సినిమాలు చేస్తే బాలీవుడ్ వర్కింగ్ స్టైల్కు తగ్గట్టుగా పని చేస్తామని వెంకీ స్పష్టం చేశారు.